ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మోడల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎల్ఎల్ఎమ్స్ వరుసగా వస్తున్నాయి. అమెరికా కంపెనీలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దానికి పోటీగా చైనా నుంచి కూడా వస్తున్నాయి. ఈ పోటీలో మనం ఎక్కడున్నాం? మన దేశం నుంచి ఎల్ఎల్ఎం ఇంతవరకు ఎందుకు రాలేదు అనే చర్చ చాలా కాలంగా ఉంది. అయితే ఈ తరుణంలో ఒక హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఈ ఎల్ఎల్ఎం పోటీలో మేము కూడా ఉన్నాం. మన దేశం నుంచి కూడా, అది కూడా హైదరాబాద్ నుంచే వచ్చింది అని చెప్తోంది. ఆ కంపెనీ పేరు టెక్ ఆప్టిమా. ఈ కంపెనీ ఆల్రెడీ తీసుకొచ్చిన ఎల్ఎల్ఎం ఎలా ఉండబోతోంది, దాని విశేషాలేంటి, దాని గురించి తెలుసుకుందాం. టెక్ ఆప్టిమా కంపెనీ చీఫ్ ఏఐ ఆఫీసర్ విశ్వనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్వనాథ్ గారు, అసలేంటి మనం ఇంతకాలం ఏఐ మోడల్స్ తయారు చేయడంలో ఎందుకు వెనుకబడి ఉన్నాము? ఈ పోటీలో ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాం? ఈ విషయాలు చెప్పిన తర్వాత మీరు తయారు చేసిన ఏఐ మోడల్ వైపు వెళ్దాం. షూర్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏం జరిగిందని అంటే, ఇండియాలో వీ హ్యావ్ వెరీ గుడ్ స్కిల్ సెట్ ఉన్న జనాలు ఉన్నారు, లేబర్ ఉంది మన దగ్గర. కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్వైర్ చేసుకోవటం కూడా చాలా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో మా కంపెనీ టెక్ ఆప్టిమా మేము సర్వర్లు కానీ ఏవైనా స్క్రాచ్ నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము డెవలప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో డెవలప్ చేసుకొని మేము మా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసుకొని అలా ముందుకు వెళ్ళుకుంటే, అండ్ వీ ఫౌండ్ ది బెస్ట్ టాలెంట్ అండ్ వీ వర్ ఏబుల్ టు డెలివర్ ది బెస్ట్ ఫౌండేషనల్ మోడల్. ఈ మోడల్ ఏం చేస్తుంది అని అంటే ఫౌండేషన్స్ వస్తుంది ఏ సబ్జెక్ట్ కన్నా. అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి మనం చూస్తే చిన్నపిల్లల్ని మనం కాలేజ్కి స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తాం. సో సిమిలర్గా మేము చేసింది కూడా అదే అనమాట. ఈ మోడల్ అనేది చాలా బేబీ స్టేజ్లో ఉంది. సో దానికి మేము అన్ని సబ్జెక్ట్స్ ట్రైన్ చేసాం. సో అది ఆ ఫౌండేషన్స్ దానికి ఏర్పడ్డాయి ఇప్పుడు. సో ఒక 6th క్లాస్ పర్సన్ వెళ్ళి నాకు మ్యాథ్స్లో ఒక లీనియర్ ఆల్జిబ్రా గురించి మీరు హెల్ప్ చేయగలుగుతారా అని ఆ మోడల్ని అడిగితే అది ఇట్ ఈస్ హెల్పింగ్ అవుట్. అండ్ మేము టెస్ట్ చేసాం couple of users మీద. సో సిమిలర్గా దిస్ కెన్ బి యూజ్డ్ బై ది డాక్టర్స్ రైట్ నౌ, దిస్ కెన్ బి యూజ్డ్ బై లాయర్స్, దిస్ కెన్ బి యూజ్డ్ బై అదర్ పీపుల్ హూ ఆర్ ఆల్సో కోడింగ్ అండ్ ఆల్ దట్. ఓకే, సో ఈ ఫౌండేషన్స్ నుంచి దెన్ మా ప్లాన్ ఏంటి అంటే డెవలప్ దీస్ మోడల్స్ టు ఎ వర్టికల్ లెవెల్. అంటే బ్యాంకింగ్ వాళ్ళకి ఒక సపరేట్గా, వీళ్ళకి అలా. సో కీపింగ్ ఇన్ ది మైండ్ ఏదైతుందో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ బ్యాక్ డ్రాప్ ఏదైతుందో ఇన్ని రోజుల నుంచి దాన్ని కూడా మేము ప్రొవైడ్ చేసే స్టేట్లో మేము ఉన్నాం అనమాట. బికాస్ వీ హ్యావ్ డైరెక్ట్ టైఅప్స్ విత్ ది ఆర్గనైజేషన్స్ హూ ఆర్ సప్లయింగ్ దెమ్ ఫర్ అస్ బేసిక్గా. అంటే ఇప్పుడు ఇది ఎల్ఎల్ఎం మోడల్గా ఉంది, దీన్ని స్పెసిఫిక్ టు పర్టికులర్ డొమైన్ వైపు నడిపించాలని కూడా అట్లాంటి ప్లాన్ కూడా మీకు ఉందండి? అలా ఉందండి. ఓకే, డౌన్ ది లైన్. ఓకే, సో బ్యాంకింగ్, హెల్త్, డిఫరెంట్ డొమైన్స్ కూడా మీరు. ఓకే, సో మీ కంపెనీ, మీ స్టార్ట్అప్ పేరు టెక్ ఆప్టిమా. ఓకే, మీరు తయారు చేసిన ఎల్ఎల్ఎం ఆప్ జీపీటీ. చాట్ జీపీటీ గురించి ఉన్నాం, ఇది ఆప్ జీపీటీ. యాక్చువల్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాట్ జీపీటీ అనేది ఒక టూల్. అంటే మనం వినే ఉంటాం చాట్ బాట్స్ అనేది. అంటే అది ఏంటి అని అంటే ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్, మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ మిమిక్ చేసి అదే చెప్తుంది అనమాట. సో ఇక్కడ జీపీటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాక్చువల్ టర్మినాలజీ ఇన్ ది సైన్స్, జీపీటీ అంటే జనరల్ పర్పస్ టెక్నాలజీ. ఓకే, అంటే ఇప్పుడు మన ఫోన్ ఉంది ఎగ్జాంపుల్కి, రైట్? ఆ ఫోన్ ఏంటి, మన దాంట్లో ఏమైనా చేయొచ్చు. జనరల్గా మీరు ఫోన్ చేయొచ్చు, జనరల్గా మీరు మెసేజ్ చేయొచ్చు, ఏదైనా. సో దాని వాల్యూ అనేది అలా ఇంక్రీజ్ అయిపోయింది. సో సిమిలర్గా ఇప్పుడు ఇలాంటి అప్లికేషన్స్ కూడా ఒక విధంగా చూసుకుంటే మనకి ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ అని వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఆ జనరల్ పర్పస్ టెక్నాలజీ. దిస్ టెక్నాలజీ షుడ్ బి యూజ్డ్ బై ఎవ్రీ పర్సన్. అంటే పాతకాలంలో చూసుకుంటే మనకి కీప్యాడ్ బేస్డ్ ఫోన్స్ ఉండే. ఆ టైంలో అందరికీ ఫోన్స్ అవుట్ రీచ్ ఎక్కువ లేకుండే. కానీ కొంతమంది దగ్గర ఉంటే అరే వాడి దగ్గర ఫోన్ ఉందిరా అన్న వీలో మనం చూసే సెల్యులర్ ఫోన్. సో సిమిలర్గా అది చూస్తే ఇప్పుడు మనకి ఏమైంది, మంచి ప్లేయర్స్ ఇండియా నుంచి వచ్చి వాళ్ళు టచ్ ఫోన్స్ డెవలప్ చేసి తక్కువ రేట్లో అమ్మేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకొని అమ్మేసి, సో ఇట్ బికేమ్ యూజ్డ్ ఫర్ జనరల్ పబ్లిక్, రైట్? సో ఈ టెక్నాలజీ కూడా మా వ్యూ ఫ్రమ్ ది టెక్ ఆప్టిమా సైడ్ నుంచి టు డూ ది బెస్ట్ ఫర్ ది హ్యూమానిటీ, ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. సో అందుకే ది సైంటిస్టులు ఇదైతే ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నారో జీపీటీ మొత్తం ఫుల్ ఫామ్ అనేది అది జనరల్ పర్పస్ టెక్నాలజీ. సో ఆప్ట్ అనేది ఎలా వచ్చింది అని అంటే బేసిక్గా యూ నీడ్ టు ఆప్ట్ ఫర్ జనరల్ పర్పస్ టెక్నాలజీ. సో దట్ ఈస్ వాట్, అది ఒక ఫ్లూలో ఉంటుందని వి స్టార్టెడ్ అప్ ది జీపీటీ. అయినా అది
గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా Easy, ఉంది. yeah. చాట్ జీపీటీ అలవాటై ఇప్పుడు ఆప్ జీపీటీ అనేది Yeah. ఈజీగా ఉంటుంది. అలా. అయితే ఈ ఎల్ఎల్ఎంలు తయారు చేయడానికి చాలా ఎక్విప్మెంట్ కావాలి, చాలా జీపీయూలు కావాలనే మాట వినిపిస్తుంది. ఏంటి జీపీయూలు? జీపీయూల రోల్ ఏంటి? అంటే ఎందుకంటే ఇది డీప్ సీక్ వచ్చిన తర్వాత జీపీయూల గురించిన కాంటెక్స్ట్ ఎక్కువ కామన్ మ్యాన్కి తెలియటం మొదలైంది. ఎందుకంటే చాట్ జీపీటీ వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి హయ్యర్ లెవెల్ ఆఫ్ జీపీయూని యూజ్ చేశారు. డీప్ సీక్ వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతోని తక్కువ ఏమనాలి స్టాండర్డ్ ఆఫ్ జీపీయూలని వాడి తీసుకొచ్చారు అనే మాట వినిపించింది. Yeah, yeah. మరి ఆప్ట్ జీపీటీ విషయానికి వస్తే ఎన్ని జీపీటీలు వాడారు, వాటి కెపాసిటీ ఎంత? మనం ఏం చేసామంటే యూఎస్ వాళ్ళు చాలా హై లెవెల్ వెళ్ళిపోయారు. చైనా వాళ్ళు నా దృష్టిలో మిడ్లోకి వచ్చారు. వాళ్ళకన్నా కంపీట్ చేసి తక్కువలో చేసేవాళ్ళు. మనం ఏం చేసాము ఇక్కడ టెక్ ఆప్టిమల్ అండ్ ఫ్రమ్ ఇండియా విచ్ వీ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్. సో వాళ్ళకన్నా లిటరల్లీ ఒక 80 times తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే మనం ఈ మోడల్ని డెవలప్ డీప్ చేసాం. సీక్ కంటే 80% తక్కువ ఓకే లిటరల్లీ. ఓకే సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ మనకి. అండ్ ది రిజల్ట్స్ మీరు కూడా ట్రై చేయండి. ఇట్ ఈస్ ఇన్ opgpt.in. మీరు యాక్సెస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే సో అంత తక్కువలో మనం వన్ ఆఫ్ ది వెరీ స్టేబుల్డ్ మోడల్ని డిజైన్ చేసాం. ఈ మోడల్ అనేది హైయెస్ట్ ఇప్పటి వరకు మనం 14 బిలియన్ పారామీటర్స్లో మనం ట్రైన్ చేసాం. బట్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఒక తరంలో చూస్తే అన్ని ఎల్ఎల్ఎం అని విన్నాం. సో ఇంకో సైడ్ నుంచి చూస్తే దెర్ ఈస్ అనదర్ థింగ్ కాల్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ఎస్ఎల్ఎంస్ అని అంటారు అనమాట. సో ఈ ఎల్ఎల్ఎంస్ ప్యాకేజ్ చేసి పెట్టుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. సో అదే చాట్ జీపీటీ టూ మచ్ ఎక్స్పెన్సెస్, అంటే పెరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. అంటే మనం చిన్నప్పుడు బాబుని చూస్తే, బేబీని చూస్తే ఇంతే ఉంటుంది వాళ్ళు పుట్టినప్పుడు, కానీ అది కాన్స్టాంట్గా గ్రోత్ అనేది వస్తుంది. ఆ గ్రోత్ ఒక దగ్గరికి ఆగిపోద్ది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ ఫాలో అయిపోయి స్టార్టింగే దాన్ని స్లోగా తీసుకెళ్ళి ఓకే దాన్ని స్మాల్ విధంగా బ్రేక్ చేసేసుకొని, అందుకే ఆ ఫౌండేషన్స్ని బ్రేక్ చేసి డిఫరెంట్ ఫౌండేషన్స్ మళ్ళీ వర్టికల్స్ డెవలప్ చేస్తే మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది డౌన్ అయిపోతుంది. రైట్, డౌన్ అయిపోయి మన ప్రొడక్టివిటీ కానీ ఆ పర్టికులర్ ఏదైతే నీడ్ సాల్వ్ చేయాలనుకుంటున్నామో అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట మనం. సో అలా చేసాం ఇక్కడ. మీరు ఇక్కడ పారామీటర్స్ 14 బిలియన్ పారామీటర్స్ అనేదో మాట వాడారు. అవి మిగిలిన ఎల్ఎల్ఎంస్కి ఎట్లా ఉంది? ఎన్ని బిలియన్ పారామీటర్స్ అయి ఉండొచ్చు? అసలు ఏంటి ఆ పారామీటర్స్ అన్న context? పారామీటర్స్ అంటే అందులో లోపల మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి. సో ఇంకో క్వశ్చన్ మీరు అడిగిన దానికి అసలు జీపీయూస్ కాన్సెప్ట్ ఏంటి కదా. సో ఇంత ముందు కానీ ఎప్పుడైనా నేచర్, ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్ది కానీ ఎవరిది చూసుకున్న మన బ్రెయిన్ కూడా, సో ఈవెన్ ఐన్స్టీన్ చెప్పినట్టు వీ కెన్ ఓన్లీ సీ ది 2 dimensionals. థర్డ్ డైమెన్షన్ మనం చూడలేం, దానికి మించిన డైమెన్షన్స్ కూడా మనం చూడలేం. ఓన్లీ ఆర్టిస్టిక్ నేచర్స్లలో ఆ థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ మనం చూడగలుగుతాం. సో ఇక్కడ ఏమవుతుంది, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేటి ఇట్ కెన్ ప్రాసెస్ ఓన్లీ 1s and 0s, రైట్. సో అక్కడ ఆ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఇన్ని రోజులు ఏదైతే డేటా ఉందో, ఇప్పుడు స్టాక్ మార్కెట్ డేటా కానివ్వండి, ఏవైనా డేటాస్ మనం తీసుకుంటే అన్ని టేబులర్ డేటాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక 2 dimensional ఫిట్ అయ్యే డేటా సెట్స్ అనమాట. రైట్. సో ఆ సిపియు మీద ఎంత వర్క్ లోడ్ చేస్తే అంతవరకే చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ డేటా అనేది థర్డ్ డైమెన్షన్లో మారిపోతుందో అదే మనం అంటాం అనమాట అన్స్ట్రక్చర్డ్ డేటా అని మాట్లాడుతుంటాం కదా, ఈ వీడియో కానీ ఈ కంటెంట్ విచ్ ఇస్ నాట్ స్ట్రక్చర్డ్. సో ఆ డేటా అనేది అసలు ఏ డైమెన్షన్లో ఉంటుందో ఎవరు చెప్పలేము. సో అందుకే దీనికి అడిషనల్గా ఇంకో పవర్ రావాల్సింది అదే జీపీయూ పవర్. సో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని అంటాం. సో మనం డీప్గా వెళ్ళిపోయాం అనుకోండి మ్యాథమెటికల్కి కానీ ఎక్కడికన్నా. సో అక్కడెక్కడ చూసినా కోర్స్ అనేటివి మొత్తం మ్యాథమెటిక్స్ దానికి బేసిక్గా. సో జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ మనం ఏవైతే నేర్చుకున్నాం అవన్నీ మినిమం బేసిక్స్ అనమాట. ఇక అది ఇప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తాయి కానీ లిటరల్లీ అవే చాలా బేసిక్స్. సో అక్కడ ఏవైతే పాయింట్స్ ఉంటాయి, ఆ డేటా పాయింట్స్ అవన్నీ గ్రాఫికల్గా రిప్రజెంట్ అయ్యి ఉంటాయి. అవి మనకి అసలు అర్థం కాదు. ఈ మోడల్స్లో ఫీడ్ చేసినప్పుడు వీ కెనాట్ ఈవెన్ విజువలైజ్ దేమ్ అనమాట. సో అందుకు ఈ జీపీయూస్ వచ్చి ఆ డేటాని క్రంచ్ చేస్తుంది. సో వి కాల్ ఇట్ ఇన్ ఫ్లాప్స్లలో, ఒక కంప్యూట్ పవర్ని మనం మెజర్ చేసే ఫ్లాప్స్లలో. సో ఆ కంప్యూట్ సిస్టమ్ అనేది కూడా మనం డెవలప్ చేసుకున్నాం స్క్రాచ్ నుంచి ఇక్కడ టెక్ ఆప్టిమల్లో. అండ్ ఆ జీపీయూస్ అనేవి మనం అక్వైర్ చేసుకున్నాం డైరెక్ట్గా. అండ్ వీ వర్ ఏబుల్ టు డెవలప్ ది 14 బిలియన్ పారామీటర్ బేస్డ్ మోడల్. సో అందులో ఆల్మోస్ట్ 14 బిలియన్ పారామీటర్స్ అంటే 14 బిలియన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్. ఓకే. సో ఇట్స్ అన్ అన్ఇమాజినబుల్. అంటే మీరు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఏబిసిడి, అందులోనే మీరు 26 ఉంటే ఆ 26ని మీరు యూ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ పర్మిటేషన్స్, యూ విల్ గెట్ మోర్ దెన్ 10⁻27 సమ్ పారామీటర్స్ వస్తాయి. అంటే ఇఫ్ యూ ఇమాజిన్ అంత పవర్ ఉంటుంది జస్ట్ 26 వర్డ్స్, అది మనం చేయలేం. సో అందుకే ఈ మెషిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. రైట్. అలా. ఓకే.
అంటే నాకు అర్థమైంది, మనం చూసేదాని నుంచి మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, అవునండి. వినేదాని నుంచి, అవునండి. టచ్ నుంచి, ఇట్లా మన 5 సెన్సెస్ నుంచి మనం మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి యా నెక్స్ట్ మూమెంట్లో ఏం చేయాలి, Yeah. ఏం ఆలోచించాలి, ఎట్లా రెస్పాండ్ అవ్వాలనేది మన బ్రెయిన్ మనకు చెప్తుంది. అవునండి. అకార్డింగ్ టు దట్ మనం రెస్పాండ్ అవుతాం. అవునండి. ఇది హ్యూమన్ బ్రెయిన్ పనిచేస్తుంది. Yes. సో ఇట్లాంటి బ్రెయిన్స్ అనేకం తయారు చేసిన లేదా రకరకాలుగా స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీరు జీపీలో స్టోర్ చేస్తున్నారు, రైట్? Yeah, yeah. సో అట్లా స్టోర్ చేసిన దాన్ని రిట్రీవ్ చేసుకోవటం ఎట్లా రిట్రీవ్ అవుతుంది? దానికి అంటే మెషిన్కి మనకి మధ్య ఉండే మీడియా ఏంటి, ఎట్లా? సో ఇక్కడ అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, హెచ్సిఐ అని, హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ అని. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు ప్రస్తుతానికి. మన బీసీఐ అని ఇంకోటి ఉంటుంది, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ అని. సో దాన్ని ప్రస్తుతానికి మెటా వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ ఫ్యూ రిజల్ట్స్ కూడా. యాక్చువల్గా విజన్ ఆఫ్ ఓపెన్ ఏ కంపెనీ కూడా స్టార్టింగ్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా దే వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. కానీ ఒక పాత్లో అంత విజన్ చాలా బాగుంది, అక్కడికి మనం కూడా వెళ్ళాలి అల్టిమేట్గా. కానీ ఫస్ట్ స్టెప్ ఇస్ దిస్ అనమాట. సో ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లేకపోతే మనం ఏం చేయలేం. సో ఇప్పుడు మనకు మీడియం అంటే ఏంటి అని అంటే, మేజర్గా చెప్పాలి అంటే ఈ ఎల్ఎల్ఎంస్ ఓకే. ప్రస్తుతానికి. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని డేస్ నుంచి ఏదైతే గ్యాదర్ చేసుకున్నాను నా నాలెడ్జ్, అంటే మనకు ఒక పిరమిడ్ ఉంటుంది, డేటా పిరమిడ్ అని చెప్తాం. డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. సో ఒక పర్సన్ రియల్గా ఇంటెలిజెంట్ పర్సన్ అని ఎప్పుడు చెప్తాం? when he is having that kind of a freedom to take any kind of decision and independent of the boundaries what he is. Right. So he is a wisdom oriented person అనమాట. అందుకే ఈ మధ్యలో మీరు చూసినా కూడా థింకింగ్, థాట్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా మంది. సో ఈ చాట్ బాట్స్లలో కానీ, ఈ చాట్ జీపీటీస్, ఆప్ జీపీటీలో కూడా వీ హ్యావ్ ఎ ఫ్యూచర్ అనమాట. ఎందుకనంటే అది ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు ఆప్ జీపీటీలో కూడా కిందికి వెళ్ళి ఏమైనా ప్రాంప్ట్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ కెన్ అండ్ ఆప్ జీపీటీ బీ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని అడిగితే అది థింకింగ్ అన్న ప్రాసెస్ మొత్తం చూపెడుతుంది అనమాట అక్కడ. సో అదొక మంచి డిఫరెన్షియేటర్. అంటే డీప్ సీక్ వాళ్ళకి రీజనింగ్ కూడా వచ్చారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే దాని థింకింగ్ ప్రాసెస్ మీద మనం స్టెప్ ఇన్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా మనం చదువుకోవచ్చు, ఇది ఇలా ఆలోచించింది, ఇలా చేసింది. అంటే మనం ఇన్ అనదర్ సెన్స్ మనం చూస్తే మన పేరెంట్స్ కానీ ఎవరైనా మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఎలా ఆలోచించినావు నాన్న అని అడుగుతాం. సో సిమిలర్గా ఆ ఇంటర్ఫేస్ కోసం మనం చేస్తున్నాం ఇవన్నీ అనమాట. సో టు నో మోర్ ఇన్ డెప్త్ అబౌట్ దట్. సో దాన్ని మనం హెచ్సిఐ కాంపోనెంట్ అని అంటాం. సో దాన్ని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా, అండ్ మన ఇండియాలో మనం చేస్తున్నాం అనమాట. ఈ చాట్ జీపీటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయడానికి చాలా ఏళ్ళు టైం తీసుకున్నారు, చాలా ఇన్వెస్ట్ చేశారు, $1 బిలియన్. దీంట్లో కొన్ని కాపీరైట్ వయోలేషన్స్ జరిగాయి అన్న కేసులు కూడా నడుస్తున్నాయి. అవునండి. ఇక డీప్ సీక్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ తయారైన ఎల్ఎంల నుంచి వాళ్ళు డేటాను తీసుకున్నారు అనేది ఇంకొక ఎలిగేషన్. అవునండి. అంటే మీరు ఎట్లా డేటా ఫీడ్ చేశారు, దానికి మీరు ఏ మోడల్స్ని యూజ్ చేసుకున్నారు, అట్లాంటిది ఏదైనా జరిగిందా? సో ఇక్కడ ఓపెన్గా చెప్పాలి అని అంటే కాపీరైట్ వయోలేషన్స్ చేయడం తప్పే. ది సెకండ్ థింగ్ ఏంటంటే మనం డేటాని చాలా మటుకు ఇంటర్నెట్లో ఫ్రీగా వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడిట్ అని ఉంటుంది, ఇట్స్ ఏ సోషల్ ప్లాట్ఫామ్. సో మనం రాసే కామెంట్లు అన్నీ రాస్తూ ఉంటాం, అది మన బ్రెయిన్ నుంచి వచ్చే ఐడియాసే కానీ అవన్నీ రాస్తూ ఉంటాం, ఫేస్బుక్లో పెడతాం. కొన్ని ఓపెన్ డేటా సోర్సెస్ అండి. ఇప్పుడు నా డేటా నాది ఓపెన్, అది బికాజ్ ఐ హ్యావ్ ది యాక్సెస్ టు మై ఓన్ అకౌంట్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటి డేటాని మేము కలెక్ట్ చేసుకున్నాం అనమాట. రైట్. సో ఆబ్వియస్గా నేనేం చేశాను, ఫస్ట్ స్టెప్ ఈస్ దట్ మా ఎంప్లాయీస్ దగ్గర ఉన్న ఏదైతే డేటా ఉందో, సో బికాజ్ ఎవ్రీబడి ఈజ్ డ్రైవింగ్ టువర్డ్స్ వన్ విషన్ కాబట్టి, సో వాళ్ళ ఏదైతే పర్సనల్ డేటా కాకుండా అదర్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని తీసుకొని, ఇప్పుడు బుక్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని మనం ఫీడ్ చేసి, దాన్ని మనం చాలా టైం పట్టింది యాక్చువల్ ట్రైనింగ్కే, దాన్ని ఫీడ్ చేసి ప్రాసెస్ చేసి దెన్ వీ వర్ ఏబుల్ టు సీ ది బెస్ట్ అవుట్పుట్. మీరు ఎన్ని జీపీయూలు యూజ్ చేస్తుంటారు? ఎందుకంటే నంబర్ ఆఫ్ జీపీయూస్ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో మనకు కూడా మన దగ్గర ఇండియాకి 18,000 జీపీయూలు ఉన్నాయి. మన ఇండియా నుంచి కొత్త జీపీ రాబోతుందని సెంట్రల్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ కూడా ఏదో చెప్పారు. సో మేము ప్రస్తుతానికి చాలా లో ఎండ్ జీపీయూసే వాడినాము. ఓకే. బట్ ది థింగ్ ఏంటంటే ఆ లో ఎండ్ జీపీయూస్కి పవర్ చాలా ఉంది. ఓకే. ఓకే. సో మీరు కూడా ఎన్విడియానే వాడాము. బట్ ఆ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, అదంతా మేము ఇన్బిల్ట్ ఇన్ హౌస్ లో చేసుకున్నాం అండి. ఎందుకంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ వన్ థింగ్ అండ్ అవుట్పుట్ జనరేషన్ ఈజ్ అనదర్ థింగ్ అనమాట, అండ్ ప్రాసెస్ చేయటం. సో పెద్ద తీసుకొని చేయొచ్చు మనం కూడా, కానీ వై టు? రైట్. అంటే మీకు ఒక సిచ్యువేషన్ గుర్తుందో లేదో, మన
పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ అబౌట్ ఇంటర్స్టెల్లర్ మూవీ వర్సెస్ ది చంద్రయాన్ మనం పంపించింది. అవును. సో దే స్టార్టెడ్ అంటే వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిండ్రు, మనం ఇది చేసినాం. సో నిజంగా చెప్పుకోవాలంటే మనం కూడా అదే చెప్పుకోవచ్చు అనమాట. టాప్ జీపీటీలో కొన్ని వందల కోట్లు అందరు ఖర్చు పెట్టారు, బట్ సిమిలర్గా మనం తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ధమాకా చూపెట్టినాం.